నమస్కారం అండి. ఈరోజు మన తెలంగాణలో కొన్ని వార్తలు చూసుకుంటే ఓవైపు డెంగ్యూ, మరోవైపు చికునుగున్యా జ్వరాల దాడి, రోగాల బారిన జనము, శైర్యవిహారం చేస్తున్న పగటి దోమ, ఆసుపత్రులకు కీకడుతున్న రోగులు, వారము 2 వారాల పాటు చికిత్సలు తప్పనిసరి. ఫీవర్ ఆసుపత్రులు 25 రోజుల్లో 19 మంది 15 మంది చేరిక, అప్రమత్తంగా ఉండాలి వైద్యులు. చూడండి, నగరానికి కృష్ణా జలాలు నిలిపివేత, కొండాపూర్లో వాటర్ వాల్స్ ఎగిరిపోయిన పంపింగ్ లైన్ ఇదే. ఒత్తిడి ఎక్కువై ఫేజ్ 2లో ఎగిరిపోయిన నాన్ రిటర్న్ వాల్స్, కొనసాగుతున్న మరమ్మత్తు పనులు, పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయము. మేనకోడల్ని వేధిస్తున్నాడని స్నేహితుడు హత్య, 6 నిందితుల అరెస్టు. వాటర్ బోర్డులో అనేక సమస్యలు, ఎండీగా బాధ్యత స్వీకరించిన అశోక్ రెడ్డి, బాధ్యతలు స్వీకరించిన అమ్రాపాల్, జిహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యత స్వీకరించిన అమ్రాపాల్, ఈవీఎండిఎం కమిషనర్గా పివి రంగనాథ్. సచివాలయం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా యత్నము. నగరానికి విదేశీ మీడియా ప్రతినిధులు, పర్యాటక కేంద్రాల సందర్శన. బ్యాంకును మోసగించిన మేనేజర్ అరెస్టు, కోట్లాది రూపాయలు సొంత ఖాతాల్లోకి. గ్రేటర్ నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూళ్లు. ఆందోళన చేపట్టిన ఏబీపీవీ. నగరంలో బంద్ ప్రశాంతము. మధురానగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏటీపీవీ నాయకులు. రోడ్లపై వాహనాలు వెళ్లేది ఎలా? ఇరుకు రోడ్లపై చెత్త చెదారము, వాహనాలు పార్కింగు. కేఎల్ఎన్ఆర్ పార్కు రోడ్లు, వాహనదారులు విక్కట్లు. ఎమ్మెల్యే సంత్యం కుటుంబానికి కేటీఆర్ పరామర్శ. నగరానికి విదేశీ మీడియా ప్రతినిధులు రాక. నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, హామీల తొంగలో తొక్కి అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఒత్తులు. కాంట్రాక్ట్ ఉద్యోగులను భర్తీకరించాలి. సైఫాబాద్ పీజీ కళాశాల అభివృద్ధికి 95 లక్షలు. ఏపీ సీఎం ఎస్సీ వర్గీకరణ చేస్తే ఉద్యమిస్తాము. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య. ఇంగ్లీష్ ఛానల్ను ఈ దినాన తొలి మహిళ పాలిటెక్నిక్ అడ్మిషన్లకు 44,806 మంది దూరము. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి, 3 అంతరాష్ట్ర స్మగ్లర్ అరెస్టు, 2 కార్లు, 280 కిలోల సరుకు స్వాధీనము. యాదగిరి గౌడ్ కుటుంబానికి తలసాని పరామర్శ. మంత్రి సీతక్కపై నిరోధర ఆరోపణలు తగవు. మాదక ద్రవ్యాల వినియోగంతో యువత జీవితాలు చిత్తు. ఏసీపీ పాముల వెంకటరెడ్డి. నిమ్స్లో పూర్తిస్థాయి చికిత్సలు, వీరప్ప. స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మెయిల్ స్పీడ్ పోస్టులలో ఫిర్యాదులు పంపాము. పోచారము సంజయ్ను అనర్హులుగా ప్రకటించాలి. ఇళ్లకెళ్లి కండవాల కప్పడం సిగ్గుచేటు, జగదీశ్వర్ రెడ్డి. ఫిరాయింపులపై కేటీఆర్ ముసల కన్నీరు. త్వరలో బీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలు. ఇఫ్ ఆది శ్రీనివాస్. గురుకుల అభ్యర్థులను సమస్యను పరిష్కరించాలి. సర్కారు వారి బాధలు కనిపించట్లేదా? హరీష్ రావు. కేసీఆర్ భూముల కోసమే ఆన్లైన్మెంట్ మార్చాడు. త్రిపులార్ నిర్వాహితుల ఐక్య వేదిక. రుణమాఫీకి షరతులు ఎన్నో పోటీ సీజన్ మార్చా. పెన్షన్ల సమస్యలో ఉద్యమిస్తాము. జేఏసీ. అవినీతికి పాల్పడలేదని పొన్నం చెప్పగలరా? మంత్రుల అవినీతిని బ్లాక్మెయిల్లో నమోదు చేస్తున్నాము. బీఆర్ఎస్ మళ్ళీ వచ్చాక ఎవరిని వదిలిపెట్టము. కౌశిక్ రెడ్డి. డ్రగ్స్ బానిస అయితే భవిష్యత్తు అంధకారము. యువతకు వ్యసనాలు వీడి ఉన్నత లక్షణాలు చేరువాలి. జూపల్లి. మారక ద్రవ్యాల మత్తులోనే లైంగిక దాడులు, హత్యలు. చీతక్క. ఐటీఐఆర్ మంజూరు చేసే వరకు మాట్లాడుతూనే ఉంటా. కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కలుస్తా.
ప్రత్యక్షంగా మా బాధ్యత మేము నిర్వహిస్తాము. కాంగ్రెస్ ఐటీఐఆర్ మంజూరు చేసినప్పుడు రఘునందన్ రావు బీఆర్ఎస్లో ఉన్నాడు. నా కష్టంతోనే నేను ఎదిగా. తూర్పు జగ్గారెడ్డి. ప్రధాని మోడీ కలిసిన బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు. మోడీకి గవర్నర్ దత్తాత్రేయ అభినందనలు. ప్రాణాలు తీస్తున్న మద్యము. 2019లో ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మరణాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక.